హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చ్యూనర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఐపీఎల్ ఆల్ టీమ్స్ ఫాస్ట్ బౌలింగ్ ట్రియోస్ నుంచి ఏ టీమ్ ట్రియో ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఎక్కువ వికెట్లు తీశారు, అది ర్యాంకింగ్స్ వైజ్ గా అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ గురించి వచ్చే ప్రతి చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 10 కోల్కతా నైట్ రైడర్స్. ఈ టీం ఫాస్ట్ బౌలింగ్ ట్రియోగా చూసుకుంటే ఆండ్రిచ్ నోకియా, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా అయితే ఉంటారు. ఈ ముగ్గురు కలిసి ఇప్పటి వరకు ఐపీఎల్ లో చూసుకుంటే 104 వికెట్లు అయితే పడగొట్టారు. వీళ్ళ ముగ్గురులో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఎకనామికల్ టీమ్ కి ఫ్రంట్ లైన్ ఫాస్ట్ బౌలర్ అయితే మాత్రం నోకియా. వీళ్ళలో నోకియాకి 60 వికెట్లు ఉంటే హర్షిత్ రాణాకి 25 వికెట్లు, వైభవ్ అరోరా అయితే 19 వికెట్లు అయితే తీశాడు. ముగ్గురులో మంచి వికెట్ టేకింగ్ బౌలర్ అయితే మాత్రం హర్షిత్ రాణా. బౌలింగ్ యావరేజ్ కూడా 23.24 అయితే ఉంది. 9th టీం లక్నో సూపర్ జైంట్స్. ఈ టీం ఫాస్ట్ బౌలింగ్ ట్రియోగా చూసుకుంటే ఆవేశ్ ఖాన్, మోసిన్ ఖాన్, మయాంక్ యాదవ్ అయితే ఉంటారు. ఇప్పటి వరకు వీళ్ళ ముగ్గురు కలిసి ఐపీఎల్ లో 108 వికెట్లు అయితే పడగొట్టారు. వీళ్ళ ముగ్గురులో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ అయితే మాత్రం ఆవేశ్ ఖాన్. 63 మ్యాచ్లు ఆడాడు, 74 వికెట్లు అయితే పడగొట్టాడు. మోస్ట్ ఎకనామికల్ వికెట్ టేకింగ్ బౌలర్ అయితే మాత్రం మయాంక్ యాదవ్. తన ఎకానమీ 6.99 అయితే ఉంది. ఆడింది తక్కువ మ్యాచ్లే, 4 మ్యాచ్లు ఆడి 7 వికెట్లు అయితే తీశాడు. బౌలింగ్ యావరేజ్ చూసుకుంటే 12.14 అయితే ఉంది. నెంబర్ 8 పంజాబ్ కింగ్స్. ఈ టీం ఫాస్ట్ బౌలింగ్ ట్రియోగా చూసుకుంటే మార్కో యాన్సన్, హర్షదీప్ సింగ్, వైశాఖ్ విజయ్ కుమార్ అయితే ఉంటాడు. వీళ్ళ ముగ్గురు కలిసి 109 వికెట్లు అయితే పడగొట్టారు. మరి వీళ్ళలో ది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ టీమ్ ఫ్రంట్ లైన్ ఫాస్ట్ బౌలర్ అయితే మాత్రం హర్షదీప్ సింగ్. 65 మ్యాచ్లు ఆడాడు, 76 వికెట్లు అయితే పడగొట్టాడు. మోస్ట్ ఎకనామికల్ బౌలర్ కూడా తనే. 9.03 అయితే ఉంది తన ఎకానమీ. బెస్ట్ బౌలింగ్ యావరేజ్ కూడా తనకే ఉంది, 27. అదే మార్కో యాన్సన్ చూసుకుంటే 21 మ్యాచ్లు ఆడి 20 వికెట్లు అయితే పడగొట్టాడు. అదే వైశాఖ్ విజయ్ కుమార్ విషయానికి వస్తే 11 మ్యాచ్లు ఆడి 13 వికెట్లు అయితే తీశాడు. 7th ర్యాంక్ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ టీం ఫాస్ట్ బౌలింగ్ ట్రియోగా చూసుకుంటే ముఖేష్ కుమార్, టీ నటరాజన్, మిచెల్ స్టార్క్ అయితే ఉంటారు. ఈ ముగ్గురు కలిసి ఇప్పటి వరకు ఐపీఎల్ లో 142 వికెట్లు అయితే పడగొట్టారు. ఎక్స్పీరియన్స్డ్ వైజ్ గా చూసుకున్నా, నేము ఫేమ్ బట్టి చూసుకున్నా మిచెల్ స్టార్క్ అయితే మాత్రం బిగ్ ప్లేయర్. అదే ఐపీఎల్ లో వీళ్ళ ముగ్గురులో ఎక్కువ మ్యాచ్లు ఆడింది టీ నటరాజన్. 61 మ్యాచ్లు ఆడి 67 వికెట్లు అయితే పడగొట్టాడు. అదే టీం ఫ్రంట్ లైన్ ఫాస్ట్ బౌలర్ గా చూసుకుంటే మిచెల్ స్టార్క్ అయితే ఉంటాడు. 40 మ్యాచ్లు ఆడి 51 వికెట్లు అయితే తీశాడు. యావరేజ్ చూసుకుంటే 22.29 అయితే ఉంది. మంచి జెన్యూన్ వికెట్ టేకర్ కూడా మిచెల్ స్టార్కే. అదే యంగ్స్టర్ ముఖేష్ కుమార్ చూసుకుంటే 20 మ్యాచ్లు ఆడి 24 వికెట్లు అయితే పడగొట్టాడు. ఎకానమీ 10.44 అయితే ఉంది. 6th ర్యాంక్ చెన్నై సూపర్ కింగ్స్. ఈ టీం ఫాస్ట్ బౌలింగ్ ట్రియోగా చూసుకుంటే మతీస్ పతిరానా, ఖలీల్ అహ్మద్, శామ్ కరణ్ అయితే ఉంటారు. ఐపీఎల్లో వీళ్ళు ముగ్గురు కలిసి ఇప్పటి వరకు 166 వికెట్లు అయితే పడగొట్టారు. ది ఎక్స్పీరియన్స్డ్ ఫాస్ట్ బౌలర్ అయితే మాత్రం ఖలీల్ అహ్మద్. 57 మ్యాచ్లు ఆడి 74 వికెట్లు అయితే తీశాడు. అదే టీమ్ ఫ్రంట్ లైన్ ఫాస్ట్ బౌలర్ గా ది మోస్ట్ ఎకనామికల్ బౌలర్ గా మతీస్ పతిరానా అయితే ఉన్నాడు. 20 మ్యాచ్లు ఆడి 34 వికెట్లు అయితే తీశాడు. జెన్యూన్ వికెట్ టేకర్ కూడా చెన్నై టీం నుంచి తనే. తన బౌలింగ్ యావరేజ్ చూసుకుంటే 17.48 ఉంది. ఎకానమీ 7.88. అదే శామ్ కరణ్ విషయానికి వస్తే 59 మ్యాచ్లు ఆడి 58 వికెట్లు అయితే తీశాడు. ఎకానమీ 9.65. 5th ర్యాంక్ రాజస్థాన్ రాయల్స్. ఈ టీం ఫాస్ట్ బౌలింగ్ ట్రియోగా చూసుకుంటే జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశపాండే అయితే ఉన్నారు. ఐపీఎల్లో ఇప్పటి వరకు వీళ్ళు ముగ్గురు కలిసి 227 వికెట్లు అయితే పడగొట్టారు. ఆర్ఆర్ టీం నుంచి ది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ అయితే మాత్రం సందీప్ శర్మ. 127 మ్యాచ్లు ఆడి 137 వికెట్లు అయితే పడగొట్టాడు. ఎకానమీ 7.89. అదే టీం ప్రైమరీ ఫాస్ట్ బౌలర్ గా చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ అయితే ఉంటాడు. 40 మ్యాచ్లు ఆడి 48 వికెట్లు అయితే తీశాడు. ఎకానమీ 7.48. జెన్యూన్ వికెట్ టేకర్ కూడా తనే. బౌలింగ్ యావరేజ్ చూసుకుంటే 24.40 అయితే ఉంది. తుషార్ దేశపాండే విషయానికి వస్తే
36 మ్యాచ్లు ఆడి 42 వికెట్లు అయితే తీశాడు. ఎకానమీ 9.65 అయితే ఉంది. 4th ర్యాంక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మరి ఈ టీం ఫాస్ట్ బౌలింగ్ ట్రియోగా చూసుకుంటే భువనేశ్వర్ కుమార్, జాస్ హేజల్వుడ్, ఎస్ దయాల్ అయితే ఉంటారు. ఐపీఎల్లో ఇప్పటి వరకు వీళ్ళ ముగ్గురు కలిసి 244 వికెట్లు అయితే పడగొట్టారు. వీళ్ళ టీం నుంచి ఎక్స్పీరియన్స్ పరంగా హైయెస్ట్ వికెట్ టేకర్ గా, ది మోస్ట్ ఎకనామికల్ బౌలర్ గా భువి అయితే ఉన్నాడు. 176 మ్యాచ్లు ఆడి 181 వికెట్లు అయితే పడగొట్టాడు. ఎకానమీ చూసుకుంటే 7.56 అయితే ఉంది. ఈ ట్రియోలో బెస్ట్ బౌలింగ్ యావరేజ్ అయితే మాత్రం హేజల్వుడ్ కి అయితే ఉంది 23.14. వికెట్ల పరంగా చూసుకుంటే 27 మ్యాచ్ల్లో 35 వికెట్లు అయితే తీశాడు. అదే ఎస్ దయాల్ విషయానికి వస్తే 25 మ్యాచ్లు ఆడి 28 వికెట్లు అయితే తీశాడు. ఎకానమీ 9.57 అయితే ఉంది. థర్డ్ ర్యాంక్ గుజరాత్ టైటన్స్. ఈ టీం బౌలింగ్ ట్రియోగా చూసుకుంటే కగిసో రబాడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ అయితే ఉంటారు. ఐపీఎల్లో వీళ్ళ ముగ్గురు కలిసి ఇప్పటి వరకు 259 వికెట్లు అయితే పడగొట్టారు. మరి జీటీ టీం నుంచి ది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఎకనామికల్ జెన్యూన్ వికెట్ టేకింగ్ బౌలర్ అయితే మాత్రం కగిసో రబాడా. మరి తను చూసుకుంటే 80 మ్యాచ్లు ఆడి 117 వికెట్లు అయితే పడగొట్టాడు. ఎకానమీ చూసుకుంటే 8.48 అయితే ఉంది. అదే యావరేజ్ చూసుకుంటే 21.97. జీటీ టీమ్ కి ఫ్రంట్ లైన్ ఫాస్ట్ బౌలర్ కూడా రబాడానే. మరి ఈ ట్రియోలో అత్యధిక మ్యాచ్లు ఆడింది మాత్రం సిరాజ్. 93 మ్యాచ్లు ఆడి 93 వికెట్లు అయితే పడగొట్టాడు. ఎకానమీ చూసుకుంటే 8.65. అదే ప్రసిద్ధ్ కృష్ణ విషయానికి వస్తే 51 మ్యాచ్లు ఆడి 49 వికెట్లు అయితే తీశాడు. ఎకానమీ చూసుకుంటే 8.92 అయితే ఉంది. సెకండ్ ర్యాంక్ సన్ రైజర్స్ హైదరాబాద్. మరి ఈ టీం ఫాస్ట్ బౌలింగ్ ట్రియోగా చూసుకుంటే కెప్టెన్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమి అయితే ఉంటారు. ఐపీఎల్లో ఇప్పటి వరకు వీళ్ళ ముగ్గురు కలిసి 277 వికెట్లు అయితే పడగొట్టారు. ఎక్స్పీరియన్స్ పరంగా ముగ్గురు కూడా సీనియర్ బౌలర్సే. ఈ ఫాస్ట్ బౌలింగ్ ట్రియోలో అత్యధిక మ్యాచ్లు ఆడింది మాత్రం హర్షల్ పటేల్. 105 మ్యాచ్లు ఆడి 135 వికెట్లు అయితే పడగొట్టాడు. ఎకానమీ చూసుకుంటే 8.74. అలాగే టీం తరపున జెన్యూన్ వికెట్ టేకర్ కూడా హర్షల్ పటేలే. బౌలింగ్ యావరేజ్ చూసుకుంటే 23.33 అయితే ఉంది. ది మోస్ట్ ఎకనామికల్ ఫాస్ట్ బౌలర్ అయితే మహమ్మద్ షమి. 77 మ్యాచ్లు ఆడి 79 వికెట్లు అయితే పడగొట్టాడు. ఎకానమీ 8.63. అదే కెప్టెన్ కమిన్స్ విషయానికి వస్తే 58 మ్యాచ్లు ఆడి 63 వికెట్లు అయితే పడగొట్టాడు. ఎకానమీ చూసుకుంటే 8.75. ఫస్ట్ ర్యాంక్ ముంబై ఇండియన్స్. మరి ఈ టీం ఫాస్ట్ బౌలింగ్ ట్రియోగా చూసుకుంటే దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా అయితే ఉంటారు. ఐపీఎల్లో ఇప్పటి వరకు వీళ్ళ ముగ్గురు కలిసి 363 వికెట్లు అయితే తీశారు. ఎక్స్పీరియన్స్ వైజ్గా ముగ్గురు కూడా సీనియర్ ఫాస్ట్ బౌలర్సే. ఎక్కువ మ్యాచ్లు ఆడింది మాత్రం జస్ప్రీత్ బుమ్రా. 133 మ్యాచ్లు ఆడి 165 వికెట్లు అయితే పడగొట్టాడు. టీం నుంచి ఫ్రంట్ లైన్ జెన్యూన్ వికెట్ టేకర్ కూడా బుమ్రానే. అలాగే ది మోస్ట్ ఎకనామికల్ ఫాస్ట్ బౌలర్, బెస్ట్ బౌలర్ కూడా బుమ్రాయే. మరి తను చూసుకుంటే 133 మ్యాచ్లు ఆడి 165 వికెట్లు అయితే పడగొట్టాడు. ఎకానమీ చూసుకుంటే 7.30 అయితే ఉంది. బౌలింగ్ యావరేజ్ చూసుకుంటే 22.51 అయితే ఉంది. అదే ట్రెంట్ బోల్ట్ విషయానికి వస్తే 104 మ్యాచ్లు ఆడి 121 వికెట్లు అయితే పడగొట్టాడు. ఎకానమీ చూసుకుంటే 8.29 అయితే ఉంది. ఇంకా దీపక్ చాహర్ చూసుకుంటే 81 మ్యాచ్లు ఆడి 77 వికెట్లు అయితే తీశాడు. ఎకానమీ చూసుకుంటే 7.98 అయితే ఉంది. మరి ఇది ఫ్రెండ్స్ ఐపీఎల్ ఆల్ టీమ్స్ ఫాస్ట్ బౌలింగ్ ట్రియోస్ గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.